మియాపూర్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ స్టేషన్ పోలీసులు నిందితుల వద్ద నుండి 80 లక్షల రూపాయలు విలువ చేసే 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేటీఎం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లే నిందితుల టార్గెట్. మొత్తం 4 ఒక ముఠాగా ఏర్పడి బైక్ చోరీకి పాల్పడుతున్న నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. సాయి కిరణ్ 23 సంవత్సరాలు, లీలా సాయి 21 సంవత్సరాలను అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీసులు విజయ శివ సాయి ప్రసాద్ 25 సంవత్సరాలు ప్రస్తుతం అనకాపల్లిలోని పోలీసులు అదుపులో. గడ్డం ప్రవీణ్ 25 సంవత్సరాలు పరారీలో ఉన్నాడు. 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందినవారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ కేసులు నమోదయ్యాయని మీడియా సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో భాగస్వాములైన పోలీసు సిబ్బంది ప్రేమ్ కుమార్ హెచ్, యాదయ్య హెచ్సి, పూర్ణచందర్ పీసీ, చంద్రబోస్ పీసీ, మల్లికార్జున పీసీ, ఋషేశ్వర్ పీసీ, కీర్తి కుమార్ హెచ్సి, చంద్రశేఖర్ హెచ్సి, స్వప్న డబ్ల్యూపీసీలను ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు. అన్ని కంపెనీల బైక్లు ఒకడున్నాడు. అతను ఇంతకుముందు కూడా 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ ఆంధ్ర, రాజమండ్రి. ఇతను ఇంతకుముందు ఒకసారి రాజమండ్రి జైలు కూడా జరిగింది. అలాగే హైదరాబాద్లో ఈ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కూడా జైలు పోవడం జరిగింది. ఇతను ఏం చేస్తాడు, హై ఎండ్ వెహికల్స్ టార్గెట్ చేస్తాడు. అంటే ఏటీఎం డ్యూక్ వెహికల్స్, అలాగే యమహా వెహికల్స్, అలాగే బుల్లెట్ వెహికల్స్. ఏవైతే హై ఎండ్ అంటే అది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా టార్గెట్ చేసి నైట్ కూడా ఇతను వచ్చి వాటిని దొంగతనం చేయడం, అవన్నీ వాటికి ఇతను వేరే అఫెండర్స్ ఏం చేస్తాడు, మామూలుగా అమ్మేయడం, ఇవన్నీ చేస్తారు. ఇతను ఏంటంటే దానికి ఆ ఇంజిన్ నెంబర్, ఛార్జ్ నెంబర్ కూడా మొత్తం ఎరేజ్ చేస్తారు. ఆ ఎరేజ్ చేసి దానికి కొత్త నెంబర్ ఇంకోటి వేస్తారు. వేసేసి వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతన్ని మనము ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకా మిగతా 3 ఎవరైతే ఉన్నారో, ఈ సాయి కిరణ్ మెయిన్ అఫెండర్, ఇతనితో పాటు లీలా సాయి అని ఒకతను, అట్లాగే సాయి ప్రసాద్ అని ఒకతను, ఇంకొకతను ప్రవీణ్ అనే అతను, 4 కలిసి చేస్తూ ఉంటారు. దీంట్లో ఒక అఫెండర్ ఆల్రెడీ ఇతను విజయసాయి అతను, ఇతను ట్రాక్టర్ల అఫెండర్ వాళ్ళ అన్నతో కలిసి చేస్తూ ఉంటే ఇతన్ని ఆల్రెడీ అనకాపల్లి పోలీస్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. అతను మేము తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మా దగ్గర కస్టడీలో 2 ఉన్నారు. ఇంకొకతను యాబ్స్కాండింగ్, ప్రసాద్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో A4 అతను యాబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర కస్టడీలో సాయి కిరణ్ ఒకతను, లీలా సాయి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకతను ఆల్రెడీ అనకాపల్లిలో ఉన్నాడు, ఇంకొకతను యాబ్స్కాండింగ్ ఉన్నాడు. దీంట్లో వీళ్ళు ఇప్పుడు దాదాపు 21 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అందరి కింద ఉన్నాయి. వీటన్నిటికీ చాలా వాటికి ఇంజిన్ నెంబర్, ఛార్జ్ నెంబర్ మార్చేసినారు. ఒక 2-3 తప్ప మిగతా వాటికి అన్నింటిలో మార్చడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ ఓనర్స్ని ఐడెంటిఫై చేసాం. వీళ్ళందరికీ వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఇది ఒక కేటీఎం అఫెన్స్. అది ఈ గ్యాంగ్ అయితే ఉందో వీళ్ళ మీద చీటింగ్, ఫోర్జరీ, ఇవన్నీ కూడా అంటే ఇంజిన్ నెంబర్ ఇవన్నీ మార్చిన చాలా ఇష్టమైన బైక్ ఇది. దొరికిందంటే కదా. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా కాస్ట్, 5 లక్షలు చిల్లర, 5 లక్షలు.